ప్రైజ్ ది లార్డ్. నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో చూసినప్పుడు నేను ముందుగా షాక్ అయ్యాను. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఎలాంటి వీడియోస్ ఎక్కడ చూడలేదు. ఇస్లాంలో ఉన్నటువంటి వారు, వక్తలుగా ఉన్నటువంటి వారు, క్రైస్తవ బోధకులు, సేవకులు, ప్రవక్తలు చేస్తున్నటువంటి అద్భుతాలు మనం ఎన్నో చూసాం. అంటే వారు పడిపోవటము, అంతేకాకుండా వారు తిరిగి లేవటము, ఎన్నో కార్యాలు జరుగుతున్నప్పుడు నేను చూశాను, సంతోషించాను. అంతేకాకుండా అలా జరగటం చూడగలిగాం. కానీ ఈ సమయంలో నేను చూపించే వీడియోస్ మీరు చూస్తే నిజంగా నేనైతే ఎప్పుడు చూడలేదు కాబట్టి మీకు ఈ విషయాన్ని తెలియజేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా మీ అందరికీ ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. సో నేను చూసినటువంటి వీడియోస్ని మీ అందరికి పరిచయం చేయాలి కాబట్టి ఒకసారి మనము ఈ వీడియో చూద్దాం. मुहम्मदुर रसूलुल्लाह खत्म नबुव्वत जिंदाबाद। अब इसके बाद नहीं रहोगे इसके साथ, बस मैं मार दूंगा इनको। मारो क्यों? इसकी जिंदगी तबाह कर दी है तूने, जिंदगी तबाह कर दी है ना, तबाह कर दी है ना तूने। तबाह करने करूंगा। तबाह करोगी? करूंगा। क्यों करूंगा? बिस्मिल्लाह रहमान इधर अपना अब इसमें झटका लगेगा। पूरी हाजिर हो। क्यों इस गरीब को मजदूर किया हुआ है? तूने पकड़ा हुआ है ना। రైట్, చూస్తారు కదా. దేవుని యొక్క కృపలో దేవుని ప్రజలారా, మరి దాదాపుగా చాలామంది ఏమనుకుంటారు అంటే ఇలా చేయటం, ఇలా పడగొట్టడమో, లేకుంటే ఇలా పడిపోవడానికి గల కారణమో, లేకపోతే వారిని తీసుకొచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ కొరకు అలా చేయటం వల్ల, వీల్ చైర్ పైన దేనిపైన ఇలా చేయటం వల్ల చాలామంది ఏంటంటే కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది నమ్మలేకపోతున్నారు. అయితే నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, మరి ఇస్లాంలో ఉన్నటువంటి వక్తలు కూడా ఇలా చేయగలుగుతున్నారంటే నిజంగా దేవుని యొక్క కృప ప్రజలపైన విస్తారంగా ఉంది. నేను అందుకే చెబుతాను, స్వస్థత అనేది పలు విధములుగా ప్రజలకు అందిస్తూ ఉన్నాడు దేవుడు. కాబట్టి ఆయన అందిస్తున్నటువంటి ఆ స్వస్థతను హేళన చేసో లేకుంటే ఇంకో రకంగా మాట్లాడటం అనేది కూడా మంచిది కాదు అని నేను చాలాసార్లు చెబుతూ ఉంటాను. కాబట్టి ఆయన ప్రజలను, లేకుంటే భూమి మీద ఉన్నటువంటి సమస్త ప్రజలను ఆయన బ్రతికించుకోవటానికి, ఆయన స్వస్థపరచబడటానికి, లేకుంటే ప్రజలందరికీ కూడా మంచి ఆరోగ్యం అవటానికి జీవము కలిగినటువంటి దేవుడు ఉన్నటువంటి మనుషుల్లో నుండి కొన్ని విధాలుగా ప్రతి ఒక్కరిని కూడా వాడుకొని హీల్ చేస్తూ ఉంటాడు. కాబట్టి మీరు ఇప్పుడు చూసినటువంటి వీడియోస్ చూశారు కాబట్టి, నేను ఇలాంటి వీడియోస్ అన్నట్టు చూడలేదు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఇస్లాం గురించి నీకేం అవసరం అనేవాళ్ళు ఎవరైనా రాకపోవచ్చు, ఒకవేళ ఫోన్ చేసి కూడా మాట్లాడతారు. ఇస్లాంకి సంబంధించిన విషయం గురించి నువ్వెవరయ్యా మాట్లాడటానికి అని చెప్పగలిగిన వారు, లేక మాట్లాడగలిగిన వారు ఫోన్ చేయకపోదు, లేకపోతే ఎవరైనా మాట్లాడొచ్చు కూడా. నేనేమంటున్నానంటే, ప్రతి ఒక్కరికి అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు బాగు చేయడానికి దేవుడు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అని తెలియచేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి నేను ప్రతి వ్యక్తిని గౌరవిస్తాను, ప్రతి మతాన్ని గౌరవిస్తాను. ప్రతి వ్యక్తి కూడా గౌరవించబడటానికి అర్హుడు. కాబట్టి ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఏం గుర్తు చేసుకోవాలి అంటే, శ్రేష్టమైనటువంటి జీవము కలిగిన దేవుడు ఒకడున్నాడు. ఆ జీవము కలిగినటువంటి మహనీయుడైనటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడు భూమిని, ఆకాశమును సృష్టించడమే కాకుండా మనుషుల యొక్క మంచి శ్రేయస్సును కోరుకుంటున్నాడు. అనారోగ్యంగా నువ్వు ఉండటం ఆయనకి ఇష్టము లేదు. వ్యాధుల్లో ఉండి చనిపోవటం ఆయనకి ఇష్టము లేదు. పడిపోయి బ్రతకటం అనేది ఆయనకి ఇష్టము లేదు. ఏదో ఒక రూపంలో, ఏదో ఒక రీతిగా, ఏదో ఒక వ్యవస్థలో ఆయన నిన్ను ఆరోగ్యవంతుడిగా చేసి ఆయన నామాన్ని ఘనపరచి నేనున్నాను అని తెలియచేయడానికి ఆయన ఇలాంటి అద్భుత కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి ఫ్రెండ్స్, నువ్వు ఎవరివైనా సరే, ఒక మహనీయుడైన, ఒక సర్వశక్తిమంతుడైన, ఒక సర్వ సృష్టికి అధికారి అయిన పరమాత్ముడు, జీవము కలిగిన దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మితే
చాలు. అట్టి కృప ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కలగాలని కోరుకుంటున్నాం. మరి ప్రాముఖ్యంగా ఇస్లాం వక్తలైనటువంటి వీరందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తాను. నేను ఒక క్రైస్తవ సేవకుడి నాయకుడిగా ఉన్నప్పటికీ కూడా నాకు ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి పైన గౌరవం ఉంది, ప్రేమ ఉంది. నేను ప్రతి వ్యక్తిని గౌరవిస్తాను, ప్రతి వ్యక్తి కోసం ప్రార్థన చేస్తాను. నేను నమ్ముకున్నటువంటి నా దేవుడు ప్రతి ఒక్క వ్యక్తి కొరకు ప్రార్థన చేయమన్నాడు. నేను నమ్ముకున్న నా దేవుడు ప్రతి వ్యక్తిని గౌరవించమన్నాడు. సో అదే గౌరవం నేను అందరిపైన చూపిస్తాను. అటువంటి కృప మీ అందరికీ కూడా కలుగును గాక. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభ.